వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ జవాన్ వీరమరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. వీర జవాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముఖ్యమంత్రి. విజయవాడ నగరంలో అనుమానిత ప్రదేశాల విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు. అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత ఆధ్వర్యంలో గస్తీని మరింత కట్టుదిట్టం చేసిన పోలీసులు. విజయవాడ నగరంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే ఖచ్చితంగా పాటించాలి. అధికారులను సూచించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద. విజయవాడ 3వ డివిజన్లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటుగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం. పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గది రామ్మోహన్. దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం ఫోన్లో పరామర్శించారు. దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. దేశ రక్షణలో పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరామ్ నాయక్లతో ఫోన్లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వీర జవాన్ మురళీ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిదని, ఆయన ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హలో సార్, నమస్కారం సార్. ధైర్యం ఉంటుంది సార్. వెళ్ళిపోయా స్వామి, ఎంతో ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు. వాళ్ళ ఫాదర్ తప్పదు, కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము మలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని కల్లితండ శ్రీరాములు నాయక్, జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మరి మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఎత్తామన్న ధైర్యంగా కూడా ఉన్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇందా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజు మన న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ్గ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి
కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి, జోహార్ మురళి, జోహార్ మురళి. మురళి పార్టీదేహానికి ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడడం. రేపు మధ్యాహ్నానికంతా బెంగళూరుకు వస్తుంది. బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివాళులు అర్పిస్తాం. అదే విధంగా మన గోరంట్ల సర్కిల్లో ఆ అబ్బాయి విగ్రహావిష్కరణ కూడా చేస్తామనే విషయాన్ని కూడా మీకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విజయవాడ నగరంలో ప్రజలకు భద్రతా భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. లాడ్జీలు, హోటల్స్ లో మరియు అనుమానిత ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు భద్రత మేమున్నామన్న భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా పోలీసు బృందాలను, పోలీసు వాహనాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు, లాడ్జీలో, హోటల్లో, నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అణువణువు క్షుణ్ణంగా సౌదాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాత్రి సమయంలో తిరుగుతున్న ప్రతి ఒక్కరిని ఆపి క్షుణ్ణంగా విచారించి అనుమానిత వ్యక్తులను ఐరిస్ వాహనం ద్వారా తనిఖీ చేసి అనంతరం కౌన్సిలింగ్ చేయడం, అనుమానిత వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తూ మేమున్నామన్న భరోసా కలిగి ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవనం సాగించాలనే ముఖ్య ఉద్దేశంతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు ముమ్మర గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై అడ్డుకట్ట వేసే విధంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నెంబర్ లేని వాహనాలు, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాట్లో భాగంగా ముఖ్య ప్రదేశాలు, లా అండ్ ఆర్డర్ అధికారులు, సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీలను నిర్వహించడం జరిగింది. ప్రత్యర్థి చేసినటువంటి కవ్వింపు చర్యలకి ధీటైన సమాధానం ఇచ్చినటువంటి భారతదేశం, భారత సైన్యం, అట్లానే త్రిదళం, వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, ప్రజల్లో నింపుతున్నటువంటి మనోధైర్యం, మనందరికీ ఇస్తున్నటువంటి ఆ సామర్థ్యంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేయాలి. ప్రజలకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాలో అదేవిధంగా మనకున్నటువంటి ఆస్తుల్ని కూడా, వైటల్ ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మొదలుకొని 10 రోజులు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లానే మా సిపి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, సిపి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జిల్లా వ్యాప్తంగా ఇటు బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నిటిలో కూడా ప్రతిరోజు 9 to 11 o'clock వెహికల్ చెకింగ్, వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్, అంటే యాంటీ సాబటాజ్ చెక్ అంటాం మేము. రక్షణ ఎట్లా ఉండాలి, అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి, తోటి వారిని ఏ విధంగా కాపాడాలి, అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో ఈరోజు మొదలుకొని 10 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మన విజయవాడలో ఉన్నటువంటి బస్టాండ్, ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి బస్టాండ్లో మా సిబ్బంది అందరూ, ఆఫీసర్స్ మొదలుకొని కానిస్టేబుల్స్ వరకు అందరం వచ్చి యాంటీ సబటాజ్ చెక్ చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ డెలివరీ సర్వీస్ పాయింట్స్లో కూడా చెక్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి షాప్స్, ఎలైట్నింగ్ పాయింట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళేటటువంటి బస్సెస్, అన్ని ప్లాట్ఫామ్స్, ఆల్ 61 ప్లాట్ఫామ్స్ని తనిఖీ చేయడం జరిగింది. అట్లానే డార్మెటరీస్ కూడా చెక్ చేయడం జరిగింది. టాయిలెట్స్ మొదలుకొని అన్ని పబ్లిక్ యాక్సెస్ ఉన్నటువంటి ఆల్ ప్లేసెస్ని సెక్యూరిటీ కోణంలో చెక్ చేయడం జరిగింది. సో ఇవే కంటిన్యూ అవుతాయి. ఇవి మన ప్రజలందరికీ ధైర్యాన్ని, ప్రిపేర్డ్నెస్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండాలి అనే నమ్మకాన్ని కలిగించే దిశగా ఉంటాయి. ప్రజలు ఎవరూ భయపడవలసిన పరిస్థితి లేదు. ఎందుకు పోలీస్ ఇంత చెకింగ్ చేస్తున్నారు అని భయపడి ప్యానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ మేము సేఫ్గా ఉన్నాము, మాకు రక్షణగా బార్డర్లో ఆర్మీ ఉంది, అట్లానే లోపల పోలీస్ ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ చెకింగ్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీఆర్పీ పోలీసులు మాక్ డ్రిల్ ద్వారా రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించారు. భద్రతా దృష్ట్యా రైల్వే ప్లాట్ఫామ్ లో ఉన్న ప్రదేశాలను, అనుమానిత వ్యక్తులను, బ్యాగ్లను పోలీసులు తనిఖీలు చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగు ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చర్య జరిపినందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాక్ డ్రిల్ల ద్వారా రైల్వే ప్రయాణికులకు జీఆర్పీ పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల ప్రకారం, రైల్వే ఆర్జీపీ రవి ప్రకాశ సూచనల ప్రకారం పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో జీఆర్పీ ఇన్స్పెక్టర్ రమణ, వారి సిబ్బంది, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజీ, వారి సిబ్బంది, డాగ్ స్క్వాడ్స్, ఎంఎస్సిడి, హెచ్హెచ్ఎంటీలతో 5 బృందాలుగా ఏర్పడి విజయవాడ రైల్వే స్టేషన్ ప్రెమిసెస్లో ఉన్న ప్లాట్ఫామ్స్, ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్లో, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్ సెంటర్స్, బుకింగ్ ఆఫీస్లో, పార్సల్ ఆఫీస్ ఏరియా మరియు ఔటర్లో ఉన్న ఫ్లవర్ మార్కెట్ ఏరియా మరియు డీజిల్ లోకేష్ షెడ్ ఏరియాల్లో అనుమానాస్పద బ్యాగులు మరియు అసాంఘిక వ్యక్తులను విస్తృత తనిఖీలు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాణికులకు భరోసా కల్పించారు. అదే సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్న అన్ని సీసీ కెమెరాల పనితీరును కూడా పర్యవేక్షించారు. వాగు సెంటర్ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు నాయకులు పోతున్న వెంకట మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ దీక్షా పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారని వెల్లడించారు. వన్ టౌన్ వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నాయకులు పోతున్న వెంకట మహేష్, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు హాజరయ్యారు. హనుమత్ దీక్ష పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి పాల్గొని ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. అనంతరం సీతారామస్వామి వారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతన వెంకట మహేష్ మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్టకు అవకాశం ఇచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట చేయడం భారత విజయానికి గుర్తన్నారు. యుద్ధంలో పాకిస్తాన్పై భారత గెలుపు ఖాయమన్నారు. మాట్లాడినా సరిపోద్దా? అటు తిరిగి మాట్లాడినా ఆంజనేయ వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పోతున వెంకట మహేష్, విజయలక్ష్మి అయినటువంటి మాకు అనుమతి ఇచ్చినందుకు ముందుగా అధికారులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి గత ఈవో గారు కానీ, ప్రస్తుత ఈవో సీతారామయ్య గారు కానీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడానికి వారు కూడా ఎంతో శ్రమతో ఈ కార్యక్రమాన్ని మాతో పూర్తి చేయించారు. మరి మేము కూడా ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు తిరుమల నుంచి మరి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి మణిదీప్ గారి శిష్య బృందాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వైకాసన ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మాతో పాటు హనుమత్ దీక్ష పీఠాధిపతులైనటువంటి గురుప్రసాద్ స్వామీజీ గారు, అదేవిధంగా భువనేశ్వరి పీఠాధిపతులైనటువంటి కమలానంద భారతి గారు, అదేవిధంగా శైవక్షేత్ర పీఠాధిపతి అయినటువంటి శివస్వామి గారు కూడా మరి ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గొన్నందుకు వారికి మా అందరి తరపున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి వారు విజయవంతం చేయడానికి వారెంతో మరి మాకు సమయం వెచ్చించి మాతో పాటు కలిసి ప్రయాణం చేసి భక్తులందరినీ కూడా ఆశీర్వదించినందుకు స్వామీజీలు కూడా ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేస్తా. మరి ఈ రోజున దేవస్థానం కోరినట్టుగానే మేము కూడా ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనంతరం 3000 మంది పైచిలకు భక్తులకి అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యంగా ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి కమలానంద భారత స్వామీజీ గారు ఒక మాట చెప్పారు. ధ్వజస్తంభం ఎప్పుడు పెట్టారంటే ఇండియా పాకిస్తాన్ని తుక్కు చేస్తున్నప్పుడు ధ్వజస్తంభం పెట్టామని చెప్పారు ఆయన. ఎందుకంటే భారతదేశ మహిళల యొక్క తిలకాన్ని కుంకాన్ని తీసేసేలాగా ఉగ్రవాదులు మరి బుల్లెట్ల వర్షం కురిపించారు. కాబట్టి అందుకనే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారని, మరి ఖచ్చితంగా ఆ ఉగ్రవాదుల మీద పాకిస్తాన్ మీద భారతదేశం గెలుస్తుందని చెప్పండి, ఆ రోజు ధ్వజస్తంభం పెట్టామని చెప్పమని కమలానంద భారతి గారు చెప్పారు. అలాగే శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారు కూడా వారు కూడా చాలా సమయం ఇక్కడ వెచ్చించి ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్తి అయ్యే వరకు పర్యవేక్షించే ఆయన కూడా ఒక మాట చెప్పారు. భారతదేశంలో హిందూ ధర్మంతో పాటు అన్ని ధర్మాలకి సముచిత స్థానం ఉంటుంది. పరస్పరం మనందరం కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ముందుగా మనందరం భారతీయులం, ఆ తర్వాత మన మతం అని చెప్పి ఆయన కూడా సంభాషించారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని పోతిన వెంకట మహేష్ విజయలక్ష్మి దంపతులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మలేరియా డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఫ్రైడే డ్రైడే పురస్కరించుకుని శుక్రవారం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర రామకృష్ణాపురం నందు మలేరియా నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటి లోపల పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలో ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి వ్యాధుల సంక్రమణపై అవగాహన కల్పించారు. మలేరియా డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర స్థానికులతో మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, వ్యాప్తికి కారకులైన దోమలు ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలన్నారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజ్లు, పూల కుండీలో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని అన్నారు. బుడమేరులో పేరుకుపోయిన వ్యర్థాలను మలేరియా సిబ్బంది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలగింపును డ్రోన్ ద్వారా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయడంను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గాం దాడికి ప్రతిచర్యగా మన భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున ఎడమల కుదురులోని ఫైజ్ మస్జిద్ ముస్లిం సోదరులు జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అందరికీ మిఠాయిలు పంచారు. శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే సైన్యంతో పాటు ముస్లింలు కూడా ముందు వరుసలో ఉంటారని తెలియజేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో చేసిన దాడికి ప్రతిచర్యగా భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి నేలకూల్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత సైన్యం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతమైన సంతోష సమయంలో ముస్లిం సోదరులు నిర్మల కుదురులోని ఈద్గా వద్ద, ఫైజ్ మస్జిద్ వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. ఇలాగే భారతదేశ సైన్యంకి మేమంతా మద్దతుగా ఉంటాము, భారతదేశానికి మద్దతుగా ఉంటాము. ఎప్పుడైనా కూడా మన శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక సైన్యంతో పాటు అవసరమైతే ముందు వరుసలో ముస్లిం సోదరులు ఎప్పుడు ఉంటారని తెలియజేస్తున్నాం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, భారత సైన్యం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలిగా ఇటీవల ఎంపికైన కావలి గ్రీష్మ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని శాసనమండలి అధ్యక్షులు చైర్మన్ కొయ్యి మేషన్ రాజు వారి ఛాంబర్లో ఆమెతో శాసనమండలి సభ్యురాలిగా ప్రమాణం చేయించారు. అనంతరం శాసనమండలి నియమ నిబంధనలకు సంబంధించిన కిట్ను చైర్మన్ మేషన్ రాజు ఎమ్మెల్సీ గ్రీష్మకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, శాసనమండలి సభ్యురాలు గ్రీష్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో సైబర్ సిటీని నిర్మాణం చేసి అభివృద్ధి చేసినట్లుగానే నేడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయనున్నారని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన పేర్కొన్నారు. దేశంలో 2 ప్రధాన నగరాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని వారు భావించారు. శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్లో పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికులతో వారు స్వయంగా మాట్లాడి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లోని పలు రోడ్ల నిర్మాణానికి ₹1 కోటి అంచనా వ్యయంతో చేపట్టిన నిర్మాణ పనులను నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాజధాని అమరావతి నగరానికి ముఖద్వారమైన విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమతో చెప్పారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 3వ డివిజన్ను 2014వ సంవత్సరం నుంచి ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా నిధులు కేటాయించి డివిజన్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కాలనీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ డివిజన్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రత్యేకంగా రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ జోహార్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందడం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తూ వీరమరణం చెందినటువంటి మురళీ నాయక్ మృతికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఆయుధాలు సప్లై చేయడం, అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించి మన బార్డర్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన పహల్గాం ఘటనలో అమాయకులు మామూలు సివిలియన్స్ వారికి ఏమాత్రం కూడా సంబంధం లేని వారు టూరిస్టులు 26 మందిని పొట్టను పెట్టుకున్నారు. దానిపైన మన ప్రభుత్వం స్పందించి టెర్రరిస్ట్ కేంద్రాలపైన దాడి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో పాకిస్తాన్ అనవసరంగా రెచ్చిపోయి ఇవాళ యుద్ధానికి కాలు దూవుతూ ఉంది. మన భారతదేశంలోని ప్రధాన నగరాలపైన కూడా మరి క్షిపణులు పంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే ఇవాళ ప్రపంచమంతా కూడా ఈ భారతదేశం పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు భారతదేశం పట్ల కాకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం పట్ల పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ నాగరిక సమాజంలో టెర్రరిజానికి తావు లేదు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అణచివేయడానికి ఈరోజు మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజానికి సంబంధించిన నాగరిక దేశాలన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరి సహకారంతో మన ప్రభుత్వం ముందుకు సాగాలి. మన భారతదేశ ప్రభుత్వం కూడా క్యాలిక్యులేటెడ్గా చాలా సమయం పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఏదేమైనా సరే ప్రపంచ దేశాల సహకారంతో త్వరలోనే ఈ టెర్రరిజాన్ని మట్టుపెట్టడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ అన్ని మతాలు, కులాలు, భాషలకు చెందిన వారందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఖండించాలి. పాకిస్తాన్ కూడా అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ సందర్భంలో మురళీ నాయక్ జవాన్ మృతి పట్ల, మన ప్రాంతానికి చెందిన వాడి మృతి పట్ల అందరం కూడా సంతాపం ప్రకటించాలని, జోహార్లు పలకాలని కోరుతాం. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుండి ప్రధాన గేటు వరకు ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో గత నెలలో పాక్ ఆక్రమిత కశ్మీర పరిధిలోని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి చెందిన 26 మంది అమాయక పర్యాటకులను అతి కిరాతకంగా కాల్చి చంపిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది. ఆ తదుపరి భారత పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలను మన దేశ త్రివిధ దళాలకు చెందిన సైనికులు గత 4 రోజులుగా పెద్ద ఎత్తున సమర్థవంతంగా తిప్పికొట్టడం జరుగుతుంది.
జరుగుతోంది. భారతదేశ త్రివిధ దళాల పోరాటానికి సంఘీభావంగా రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు జై హో, ఆపరేషన్ సింధూర్, జై జవాన్, జై భారత్, భారత్ మాతాకి జై వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అంతేగాక పాక్ కాల్పులో అమరుడైన రాష్ట్రానికి చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అమర్ రహే అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినదించారు. అంతేగాక తీవ్రవాదులను పూర్తిగా తుదముట్టించేందుకు భారత త్రివిధ సైనిక దళాలు పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అహర్నిశలు పాటుపడుతున్న కృషికి దేశం యావత్తు వారి వెంట నిలిచింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. Operation Sindoor! Jai Ho! Operation Sindoor! Jai Ho! Operation Sindoor! Operation Sindoor! Jai Ho! Operation Sindoor! Jai Ho! Operation Sindoor! Vande Mataram! 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 Seva konja Jai Jawan! Jai Jawan! Jai Jawan! Jai Jawan! Amar rahe, amar rahe. Awaaz do. Awaaz do. Awaaz do. Awaaz do. Vande Mataram. Bharat Mata ki jai. Bharat Mata ki jai. Bharat. Awaaz do. Awaaz do. Awaaz do. Amar rahe, amar rahe. Amar rahe. Jai Jawan. Jai Jawan. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ జవాన్ వీరమరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. వీర జవాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముఖ్యమంత్రి. విజయవాడ నగరంలో అనుమానిత ప్రదేశాల విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు. అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత ఆధ్వర్యంలో గస్తీని మరింత కట్టుదిట్టం చేసిన పోలీసులు. విజయవాడ నగరంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే ఖచ్చితంగా పాటించాలి. అధికారులను సూచించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడ 3వ డివిజన్లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటుగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం. పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గది రామ్మోహన్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.